హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సురేఖ. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. జనరల్ గా బెస్ట్ వంట ఏంటి అంటే అందరం చెప్పే మాట అమ్మ చేతి వంట అని. కానీ ఆ అమ్మ చేతి వంటను మించింది ఏదైనా ఉంది అంటే అది మన అమ్మమ్మల నానమ్మల చేతి వంట. ఇప్పుడు వాళ్ళందరినీ ఎందుకు గుర్తు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే మనం ఉన్న గ్రాండ్ మా సీక్రెట్ రెస్టారెంట్ దగ్గర. మన గ్రాండ్ మా సీక్రెట్ రెస్టారెంట్ వెనుక ఉన్న బ్యూటిఫుల్ పర్సన్ ఇప్పుడు కలుసుకుందాము. హాయ్ లక్ష్మి గారు. హాయ్ సురేఖ గారు, వెల్కమ్ టు గ్రాండ్ మా సీక్రెట్ రెస్టారెంట్. థ్యాంక్ యూ. వావ్. సో ఇప్పుడు మన గ్రాండ్ మా సీక్రెట్ రెస్టారెంట్ లోని ఆ సీక్రెట్స్ అన్ని ఏంటో తెలుసుకుందాం, పదండి. What is your name, sir? My name is Manoj. So do you come here regularly? Actually, we are staying in Dubai, but whenever we are coming to Abu Dhabi to meet our friends and relatives, we make sure that we are visiting Grandma's Wow, veg that's restaurant. very amazing. It's really the quality of food is excellent, and the prices also very economical. So And where are you from, sir? we are from Bangalore, but we Okay, are staying but you in love Dubai. Andhra food. Andhra food is very good here. So that's the reason whenever we are coming to Dubai, we make to That's Abu Dhabi, we amazing. make it a point. Yeah. Actually, we So- are vegetarians, and it's very rare to get pure vegetarian. Pure in Andhra vegetarian. style. That is the special in Because, Grand Ma yeah, Secret. we So for usually we get mixed food where Yes. non-veg also will be there. yes, So I yes. really loved pesto Yes. with upma. So for all pure veg lovers, this is the go-to place. Yeah. So even though they are from Bangalore, though they make all their way to come here to Abu Dhabi and have the food here. So thank you so much, sir. Thank you. హలో లక్ష్మి గారు. సో అసలు మీరు యుఏఈ వచ్చి ఎంతకాలం అయింది? అలాగే మీ ఇంతకుముందు మన గ్రాండ్ మా సీక్రెట్ స్టార్ట్ చేయకముందు అసలు మీ జర్నీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మేము అబుదాబీకి వచ్చి 16 years అవుతుందండి. సో ఆ తర్వాత నేను గ్రాండ్ మా సీక్రెట్ స్టార్ట్ చేయకముందు నేను 16 yearsలో నేను 8 years సేహా గవర్నమెంట్ ఎంటిటీలో వర్క్ చేశాను. సేహా అంటే గవర్నమెంట్ వాళ్ళ హెల్త్ కేర్ దాంట్లో వర్క్ చేశాను. సో వర్క్ చేసిన తర్వాత 8 years తర్వాత నాకు నా ఓన్గా ఇండిపెండెంట్గా ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే నా ఫస్ట్ బిజినెస్ మేము యాక్చువల్గా రీమైలాండ్లో ఉంటామండి. సో రీమైలాండ్లో రోజ్ పెటల్స్ లేడీస్ సలూన్ అని చెప్పి రీమైలాండ్లో స్టార్ట్ చేసి సలూన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పుడు సో గ్రాండ్ మా సీక్రెట్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని థాట్ వచ్చిందనమాట నాకు. సో అలా ఈ రెస్టారెంట్ కి పునాది పడింది అనమాట. అవునండి. గ్రాండ్ మా సీక్రెట్ అనేది ఏంటంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఆల్మోస్ట్ 16 years నుంచి ఉంటున్నాను కదండి. నాకు కూడా డిఫరెంట్ డిషెస్ ట్రై చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా రెస్టారెంట్స్ ట్రై చేసేదాన్ని ఫుడ్ బయట అవుట్ సైడ్. సో ఏంటంటే ఎప్పుడైతే నేను వెజిటేరియన్ ఆప్షన్స్ తినడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా ఫ్యూ వెజిటేరియన్ ఆప్షన్సే ఇక్కడ ఉండే అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ ఉండే అనమాట. అయితే నాకేమనిపించింది అంటే నేను దుబాయ్కి వెళ్ళినా అబుదాబీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ కామన్గా ఒకటే వెజిటేబుల్ బిర్యానీ, ఇంకా వెజిటేరియన్ అంటే వెజిటేబుల్ బిర్యానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తప్ప ఇంకా వేరే ఐటమ్స్ ఏం దొరికేది కాదు. సో అప్పుడు నేనేమనుకున్నానంటే సో అలా కాదు, మనం వెజిటేరియన్లో ఒక న్యూ ఎరా తీసుకురావాలి. వెజిటేరియన్ పీపుల్కి ఓన్లీ వెజిటేరియన్ బిర్యానీ ఒకటే కాదు, సో మెనీ అదర్ బిర్యానీస్ కూడా ఉన్నాయనే ఉద్దేశంతోనే సో రెస్టారెంట్ స్టార్ట్ చేసి నాట్ ఓన్లీ బిర్యానీ వీఆర్ గివింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. తర్వాత అవర్ రెస్టారెంట్ బేస్ ఇస్ లైక్ 30% సౌత్ ఇండియన్ అండ్ 70% నార్త్ ఇండియన్ ఆల్సో. అవర్ మెన్యూ వెజిటబుల్ ఇస్ హ్యావింగ్ లైక్ 150 items in North Indian and remaining are South Indian also. 115 items. అంటే టోటల్ అంటే అప్రాక్సిమేట్లీ లైక్ 250 items మా దగ్గర వెజిటేరియన్ లో దొరుకుతాయండి. అది ఒక స్పెషల్ అనమాట, గ్రాండ్ మా సీక్రెట్ లో ఉన్న స్పెషల్. సో 200 more items ఇక్కడ దొరుకుతాయి అనమాట మనకి గ్రాండ్ మా సీక్రెట్ రెస్టారెంట్ లో. సో వెజిటేరియన్ లవర్స్ అందరూ ఎవరైతే ఉంటారో కనుక వాళ్ళైతే కనుక మా రెస్టారెంట్కి వచ్చి వెజ్ ఫుడ్ని నాట్ ఓన్లీ లైక్ ఇక్కడ దొరికే లిమిటెడ్ ఐటమ్స్ కాకుండా మా దగ్గర ఉన్న లైక్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ట్రై చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. సో 16 years ఇక్కడ యుఏఈలో ఉంటూ 8 years సెహాలో వర్క్ చేశాక
మీరు ఏంటంటే ఇక్కడ ఉండే ఫ్లేవర్స్ అలాగే వెజ్ లవర్స్ కోసం మనకి ఆథెంటిక్ ఫుడ్ తీసుకురావడం కోసము సో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సీక్రెట్ వెనుకున్న సీక్రెట్ ఏంటంటే గ్రాండ్ మా సీక్రెట్. మీ నేమ్ చాలా క్యాషీ నేమ్. సో ఈ సీక్రెట్ వెనుకున్న సీక్రెట్ ఏంటంటే? సీక్రెట్ అంటే మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ అమ్మ కన్నా అమ్మమ్మ అంటే చాలా ప్రేమ ఎక్కువ అండి. సో నాకు కూడా మా అమ్మ చేసే ఐటమ్స్ కన్నా ఫుడ్ ఐటమ్స్ కన్నా మా అమ్మమ్మ బాగా చేసేదన్నమాట. సో అమ్మమ్మ ఐటమ్స్ ఎలా ఉంటుంది అనేది మనందరికి తెలిసిందే. సో దాంట్లో ఏంటంటే ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ లేకపోతే వాళ్ళు న్యాచురల్గా మేక్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ న్యాచురల్ టేస్ట్ హోమ్ మేడ్ టేస్ట్ అనేది ఇవ్వాలి. సో ఆ హోమ్ మేడ్ టేస్ట్ ఇవ్వాలంటే కంపల్సరీ మనకు ఒక క్యాచీ నేమ్ ఉండాలి. సో గ్రాండ్ మా సీక్రెట్ అనే నేమ్ దానికోసమనే యాక్చువల్గా నేను ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్ ఈవెన్ మా రెస్టారెంట్కి 6 months బేబీ వచ్చినా కానీ మేము ఇచ్చే రైస్ పప్పు నెయ్యి లేకపోతే వాట్ ఎవర్ ద ఐటమ్స్ ఎవరు 6 months బేబీ నుంచి లైక్ 7 to 8 years పీపుల్ వరకు హ్యాపీగా తినచ్చండి. మా దగ్గర అన్ని రకాల ఐటమ్స్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ చాలా న్యాచురల్. మరి మీరు ఈ గ్రాండ్ మా సీక్రెట్ రెస్టారెంట్ లో మన అమ్మమ్మల నానమ్మల నాటి ఆ రుచుల పరంపరని ఎలా కొనసాగిస్తున్నారు? యాక్చువల్లీ అంటే బయట మనం ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం కదండి. తిన్నప్పుడు దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉండటం కానీ లేకపోతే కనుక కలర్స్ ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ లేకపోతే అజినోమోటో చైనీస్ సాల్ట్ బేకింగ్ సోడాస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. సో అలా కాకుండా గ్రాండ్ మా సీక్రెట్లో మనం ఏదైతే కనుక మన అమ్మమ్మ టైంలో ఎలా అయితే మనం తిన్నామో పాతకాలం నాటి రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అదే పరంపర మేము కూడా ఇక్కడ కొనసాగించాలనే ఉద్దేశంతోనే గ్రాండ్ మా సీక్రెట్లో మేము మేక్ చేసే ఐటమ్స్ అన్నీ చాలా న్యాచురల్గా మేక్ చేస్తామండి. సో మసాలాస్ నో ఎక్స్ట్రా మసాలాస్, సో లేకపోతే నో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ తీసుకురావడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఏది యూస్ చేయము. లైక్ మీకు హ్యాపీగా 100% ఈ టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం చాలా ఆర్టిఫిషియల్ టేస్ట్ ఎన్హాన్సర్స్ యూస్ చేస్తాం. సో అలాంటివి ఏమి మేము యూస్ చేయమండి. సో అదే మెయిన్ నా ఇంటెన్షన్ కూడా రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి. నేను ఎప్పుడైతే కనుక బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా ఐటమ్స్ తిందామన్నా స్టార్టర్ తిందామన్నా దాంట్లో స్టార్టర్ తినాలని ఫీల్ కన్నా ఆ కలర్ చూసినప్పుడు ఆ తినాలా వద్దా పిల్లలకి పెట్టాలంటే ఈ కలర్ తింటే ఆర్టిఫిషియల్ కలర్ తింటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అని టెన్షన్తోనే సగం బయట తినాలంటే భయంతోనే పిల్లల్ని బయటకు తీసుకెళ్లేదాన్ని కాదు నేను. సో అలా కాకుండా సో మనం అలా కాదు, మనం న్యాచురల్గా ఏదో ఒకటి మేక్ చేయాలి. ఒక ఫుడ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద టేస్టింగ్ పర్పస్, అది మనకి హెల్త్ రిలేటెడ్గా కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే గ్రాండ్ మా సీక్రెట్లో మన అమ్మమ్మ కాలం నాటి పరంపర మేము కొనసాగిస్తున్నాం అండి. ఓకే, సో జనరల్ గా అంటారు కదా వీఆర్ వాట్ వి ఈట్ అని చెప్పేసి, సో అలాంటి ఒక స్లోగన్ తో మీరు కొనసాగిస్తున్నారు. ఎస్ అండి. అబుదాబిలో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ట్రై చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే చట్నీస్ ఓన్లీ లైక్ సింపుల్ కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ ఆర్ గ్రీన్ చట్నీ ఇవే ఎక్కువ ఉండేయండి. అలా కాకుండా చట్నీస్ అనేవి మన ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవ్వాలని చెప్పి గ్రాండ్ మా సీక్రెట్లో ఫస్ట్ టైము ఆ చట్నీస్ అలా కాకుండా మనం కూడా డిఫరెంట్ స్టైల్లో మేక్ చేయాలనే ఉద్దేశంతోనే మేము పీనట్ చట్నీ, నెక్స్ట్ మా విజయవాడ స్పెషల్ జింజర్ చట్నీ అండి, అది మా రెస్టారెంట్కి ఎస్పెషల్లీ మా రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు లైక్ పెసరట్టు ఉప్మా బాగా ఇష్టంగా తింటారనమాట. విత్ ద కాంబినేషన్ ఆఫ్ జింజర్ చట్నీ ఇట్స్ లైక్ అల్టిమేట్ టేస్ట్. ఓకే, సో అందుకని చెప్పి మా చట్నీస్ కానీ లేకపోతే మా రోటి పచ్చళ్ళు కానీ నెక్స్ట్ మా పొడులు కానీ చాలా స్పెషల్ అండి. అమ్మమ్మ స్టైల్లో ఎప్పుడైతే మనం చిన్నప్పుడు తిన్నామో ఓల్డెన్ స్టైల్ మీకైతే ఆ రెసిపీస్ కానీ ఆ ఫ్లేవర్స్ కానీ గుర్తొస్తాయి మా దగ్గర తినేటప్పుడు. ఏంటంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఉంది, సో అవి మీరు ఇప్పటికీ కూడా స్పెషల్ గా యూస్ చేస్తున్నారు ఇక్కడ. అంతే అండి. గ్రాండ్ మా స్పెషల్ పొటాటో చిల్లీ చాప్స్, సో వెజ్ మంచూరియన్ రాయ్ అండ్ పొటాటో బజ్జీ, ఇది మన ఊర్లో స్పెషల్ కదండి వంకాయ పెరుగు బజ్జీ. తర్వాత అది మా గ్రాండ్ మా స్పెషల్ స్టార్టర్ అండి పన్నీర్ కుర్కురే, ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ బిర్యానీ. గ్రాండ్ మా సీక్రెట్స్ నానమ్మల అమ్మమ్మల పరంపరలో మాత్రమే కాదండి, ఆతిథ్యం విషయంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు మన లక్ష్మి గారు. సో మన సుమన్ టీవీ కోసం ఇన్ని ఐటమ్స్ తెప్పించేశారు. సో ఈ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయమని అంటున్నారు. సో ఇవన్నీ ఐటమ్స్ వెనుక ఉన్న మన చెఫ్స్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. గ్రాండ్ మా సీక్రెట్ స్టార్ట్ చేసి మేము 2.5 years అవుతుందండి. విత్ ఇన్ దిస్ 2.5 years మేము 300+ క్యాటరింగ్ ఆర్డర్స్ ఇచ్చాము. సో ఈ 300+ క్యాటరింగ్ ఆర్డర్స్లో ఎస్పెషల్లీ 150+ మేము వితౌట్ ఆనియన్ గార్లిక్ మేక్ చేసినవి ఉన్నాయండి. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ఆ వితౌట్ ఆనియన్ గార్లిక్ ఫుడ్లో కూడా టేస్ట్ తీసుకురావటమే గ్రాండ్ మా సీక్రెట్లో
మేము ఫాలో అవుతున్న రెసిపీస్ అండి. మా షెఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు దాంట్లో. ఎస్పెషల్లీ తెలుగు ఫుడ్ వచ్చేటప్పటికి కాకినాడ నుంచి ఒక షెఫ్ ఉన్నారు ఆయన, తర్వాత నార్త్ ఇండియన్ ఐటమ్స్ వచ్చేటప్పటికి మా షెఫ్స్ అందరూ సో JW Marriott ముంబై నుంచి వచ్చిన 5-star షెఫ్స్ ఉన్నారు. సో అందుకని ఈ క్వాలిటీ గానీ టేస్ట్ గానీ ఇలా మేము మెయింటైన్ చేస్తున్నాం అంటే మా షెఫ్స్ దీని వెనకాల ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ తెలుగు షెఫ్ ఆయన పేరు రమేష్. సో తను కూడా ఆల్మోస్ట్ 15 years కాకినాడలో మీకు అందరికి తెలుసు కదండి సుబ్బయ్య గారి హోటల్లో, దాంట్లో వచ్చారనమాట. సో ఆ రెసిపీస్ గానీ ఆ టేస్ట్ గానీ ఇప్పటి నుంచి గ్రాండ్ మా సీక్రెట్ కి ఆ నేమ్ తెలుగు ఫుడ్ లో వస్తుందంటే మా షెఫ్స్ దాని వెనకాల నాకు ఇచ్చిన సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. రెన్యూడ్ చెఫ్స్. అలాగే మనం ఈ ఫుడ్ అంతా చూస్తుంటే కూడా మనకు అర్థమైపోతుంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ కలర్ కనిపించట్లేదు. సో గోబీ అనగానే బయట మనం ఎక్కడ చూసినా గానీ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంటుంది, కానీ ఇక్కడ చూస్తే మాత్రం అలా ఏ ఐటమ్ కూడా మనకు ఆర్టిఫిషియల్, ఈవెన్ ఇక్కడ పన్నీర్ ఐటమ్ చూసుకున్నా కానీ ఏ స్టార్టర్ చూసుకున్నా కానీ అసలు ఏ మాత్రం ఆర్టిఫిషియల్ కలర్స్ కనపడట్లేదు. సో ఇప్పుడు హెల్త్ కాన్షియస్ పరంగా కూడా అందరూ కూడా మిల్లెట్స్ వీటి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆ మిల్లెట్స్ లో ఏం స్పెషల్స్ ఉన్నాయండి మీ దగ్గర? గ్రాండ్ మా సీక్రెట్ లో స్పెషల్ ఏంటంటే మిల్లెట్స్ కూడా అండి. సో మిల్లెట్స్ నేను ఫ్రమ్ ద బిగినింగ్ చాలా ప్రమోట్ చేస్తున్నాను, ఎందుకంటే హెల్త్ వైజ్ కూడా మిల్లెట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఆఫ్టర్ 40 years దాటిన తర్వాత అందరూ ప్రమోట్ చేస్తున్నారు కదండి, లైక్ మిల్లెట్స్ తింటే కనుక హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటదని. సో ఆ ఉద్దేశంతోనే నేను గ్రాండ్ మా సీక్రెట్ లో మిల్లెట్స్ అన్ని స్టార్ట్ చేశానండి. మా దగ్గర నాట్ ఓన్లీ లైక్ రాగి రిలేటెడ్ కాకుండా ఆల్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ రిలేటెడ్ ఐటమ్స్ దొరుకుతాయండి మిల్లెట్స్ లో. లైక్ రాగి ముద్దే, జొన్న రొట్టె, తర్వాత రాగి రొట్టె. నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి మా దగ్గర స్పెషల్ మేము మిల్లెట్స్ తో పులావ్, సో మిల్లెట్స్ కిచిడి మా స్పెషల్ అన్నమాట. మిల్లెట్స్ కిచిడి మా చెఫ్ చాలా బాగా మేక్ చేస్తారు. సో ఇలా మా దగ్గర మిల్లెట్స్ లో చాలా ఐటమ్స్, మిల్లెట్స్ పనియారం, సో ఈవెన్ పకోడాస్ కూడా మేము ఏంటంటే హెల్దీ రిలేటెడ్ పకోడాసే ఉంటాయండి మా దగ్గర. నేచురల్ పకోడాస్ మీకు వచ్చేటప్పటికి రాగి పకోడా, తర్వాత జవార్ పకోడా, సో జవార్ ఆనియన్ పకోడా, మిల్లెట్స్ తో కూడా పకోడా, మిల్లెట్స్ తో మా స్పెషల్ పకోడాస్ కూడా ఉన్నాయండి. చాలా ఐటమ్స్ మిల్లెట్స్ లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసామండి. మీరు ఇప్పుడు టేస్ట్ చేయబోతున్న ఐటమ్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ గా మేక్ చేసినాయండి ఇవన్నీ ఐటమ్స్. సో దీంట్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, బేకింగ్ సోడాస్ కానీ సో ఏమి ఉండవండి మా దగ్గర. ఎస్పెషల్లీ చైనీస్ ఫుడ్ వచ్చేటప్పటికి అవుట్ సైడ్ అజినోమోటో ఎక్కువ యూజ్ చేస్తారు కదా టేస్ట్ కోసం. సో అలాంటి ఐటమ్స్ మా దగ్గర ఏమి యాడ్ చేయవండి. సో చాలా న్యాచురల్ హోమ్ మేడ్ ఫుడ్. సో హెల్త్ కూడా మంచిది కాదు అంటుంటారు మనం అలా టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడం వల్ల. సో ఇక్కడ అది కూడా మనం, సో ఇక్కడ ఎస్పెషల్లీ గ్రాండ్ మాలో మీరు హెల్దీ ఫుడ్ తినొచ్చండి. ఎవరు వచ్చినా కానీ, ఈవెన్ 6 months బేబీ నుంచి సో ఎల్డర్ పీపుల్ వరకు ఎవరు వచ్చినా కానీ హెల్దీ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. మా దగ్గర నాట్ ఓన్లీ లైక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, స్టార్టర్స్, బిర్యానీస్ కాదు, మేము మిల్లెట్స్ లో చాలా స్పెషల్ అండి గ్రాండ్ మాస్ మిల్లెట్స్. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ గా అందరూ కూడా మిల్లెట్స్ నేను ప్రమోట్ చేస్తున్నాను ఫ్రమ్ ద బిగినింగ్. కూడా నేను యాక్చువల్ గా హెల్దీ ఫుడ్ ప్రమోట్ చేస్తాను కాబట్టి మిల్లెట్స్ ఇక్కడ ఎస్పెషల్లీ అబుదాబిలో మిల్లెట్స్ ఐటమ్స్ ఎక్కడైనా దొరుకుతాయంటే అది ఎస్పెషల్లీ గ్రాండ్ మాలోనే మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో మన అమ్మమ్మలు నాన్నమ్మలు నాటి పరంపరని కొనసాగిస్తూ ఇక్కడ మీరు రోటి పచ్చళ్ళు, పొడులు వీటన్నిటినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఎలాంటివి అన్ని ఇక్కడ మన గ్రాండ్ మా సీక్రెట్ లో వినూత్నంగా స్టార్ట్ చేశారు? గ్రాండ్ మా సీక్రెట్ లో మేము ఎస్పెషల్లీ మా చట్నీస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మేము ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇక్కడ 16 years లో నేను బయట బ్రేక్ఫాస్ట్ చాలా రెస్టారెంట్స్ లో ట్రై చేశాను. కానీ దీంట్లో ఏంటంటే రెగ్యులర్ గా వాళ్ళు ఇచ్చే కోకోనట్ చట్నీ అండ్ టమాటో చట్నీ కాకుండా సో మా దగ్గర స్పెషల్ ఏంటంటే పీనట్ చట్నీ, జింజర్ చట్నీ, సో మా పర్టికులర్ ఆంధ్ర సాంబార్, సో ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అండి మా దగ్గర. ప్లస్ మా అమ్మమ్మ స్టైల్ పికిల్స్ మేము మేక్ చేస్తాం ఇక్కడ. సో దాంట్లో పికిల్స్ కానీ, పొడులు కానీ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ గా యూజ్ చేస్తాము. ఎస్పెషల్లీ కారం కూడా మేము బయట మేక్ చేయించుకుని తీసుకొచ్చి చేస్తాం అనమాట. పికిల్స్ చాలా పర్టికులర్ గా మేక్ చేస్తాం అండి దాంట్లో. సో మీరు అలాగే ఈ పికిల్స్ పచ్చళ్ళు సేల్ చేస్తారు కూడా, లేదా రెస్టారెంట్ వచ్చిన వాళ్ళకే కాకుండా, ఎందుకంటే ఇవన్నీ నిల్వ ఉంటాయి కనుక మీరు సేల్ చేస్తారు కూడా? మేము చేస్తాం అండి. మా యాక్చువల్ గా మాకు పికిల్ బేస్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి గ్రాండ్ మా సీక్రెట్ పికిల్స్ కి. ఎప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట, ఎప్పుడు చేస్తారు పికిల్, ఎప్పుడు చేస్తారు అని చెప్పి ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మేము ఏంటంటే అన్ సీజన్ లో కూడా ఆ పికిల్ మేక్ చేసి క్వాలిటీ లేకుండా ఇవ్వండి, ఎప్పుడు సీజనల్ గా వచ్చే ఏవైతే ఉంటాయో పికిల్స్ అవి మేక్ చేసి కస్టమర్స్ కి సేల్ చేస్తామండి. సో వంకాయ బజ్జీ, సో మన ఆంధ్ర స్పెషల్ వంకాయ బజ్జీతో టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామండి. చాలా అంటే చాలా అమేజింగ్ టేస్ట్. యూఏఈలో ఉన్నట్టయితే లేదని, మన ఆంధ్రాలో ఎలా ఉందో సో అలాంటి టేస్టే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇది పన్నీర్ స్టార్టర్ అని చెప్పారు. సో ఇది కూడా ట్రై చేద్దాం.
ఇది మా రెస్టారెంట్ స్పెషల్ డిజర్ట్ అండి, బీట్రూట్ రబడీ విత్ ఐస్ క్రీమ్. ఇది మా షెఫ్ స్పెషల్ సిగ్నేచర్ స్వీట్ అండి. మరైతే లక్ష్మి గారు, మనకి గ్రాండ్ మాస్ సీక్రెట్ లో అద్భుతమైన డిషెస్ ఉన్నాయి, కానీ మరి ఇక్కడ గ్రాండ్ మాస్ గ్రిల్ అండ్ బిర్యానీ అని మరొక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. సో దానికి గల కారణం? గ్రాండ్ మాస్ సీక్రెట్ రెస్టారెంట్ వచ్చేటప్పటికి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అండి. సో గ్రాండ్ మాస్ గ్రిల్ అండ్ బిర్యానీ నాన్ వెజిటేరియన్ తో పాటు వెజిటేరియన్ ఫ్యూ ఆప్షన్స్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వెజిటేరియన్ లవర్స్ కి ఒక పర్టికులర్ గా ఒక సెపరేట్ బ్రాంచ్ ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఫుడ్ తినేటప్పుడు. దీంట్లో ఏమైనా నాన్ వెజిటేరియన్ కి సంబంధించిన లేకపోతే ఏమన్నా గరిటెలు కానీ లేకపోతే ఆయిల్స్ కానీ ప్యూర్ వెజిటేరియన్స్ అలాంటివి ఏమన్నా మిక్స్ అయిందేమోనని చెప్పి సంకోచం లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సో ఇంకా గ్రాండ్ మాస్ గ్రిల్ అనేది సెపరేట్ బ్రాంచ్ అండి. గ్రాండ్ మాస్ సీక్రెట్ ఇట్స్ ప్యూర్ వెజిటేరియన్ బ్రాంచ్. అయితే మరి ఇక్కడ సిగ్నేచర్ డిషెస్ ఏంటండి? గ్రాండ్ మాస్ గ్రిల్ అండ్ బిర్యానీలో సిగ్నేచర్ డిషెస్ చాలా ఉన్నాయండి. మా దగ్గర నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్ డిషెస్ తో పాటు నార్త్ ఇండియన్ కూడా ఉన్నాయి. సో దీంట్లో వచ్చేటప్పటికి సౌత్ ఇండియన్ డిషెస్ వచ్చేటప్పటికి మీకు మన స్పెషల్ వచ్చి స్టార్టర్స్ చాలా ఉన్నాయండి. సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ ఆంధ్ర రిలేటెడ్ స్టార్టర్స్. ఇందులో మా సిగ్నేచర్ వచ్చేటప్పటికి తాగుబోతు చికెన్ ఫ్రై అండి. సో దాని చాలా క్యాషీగా ఉంది. దాన్ని ఏంటంటే లైక్ స్పైసీ లవర్స్ కోసం అని తాగుబోతు చికెన్ ఫ్రై అని చెప్పి పెట్టాము నేమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు విజయవాడ చికెన్ ఫ్రై, గుంటూరు చికెన్ ఫ్రై, నెక్స్ట్ రాజుగారి కోడివేపుడు, గోంగూర చికెన్ ఫ్రై, ఇవన్నీ స్పెషల్ స్టార్టర్స్ అండి. దీంతో పాటు మా దగ్గర నెల్లూరు చేపల పులుసు, నెక్స్ట్ వచ్చేటప్పటికి 25 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ అండి, విచ్ ఈస్ లైక్ అల్టిమేట్లీ న్యూ ఇన్ అబుదాబి అండి. సో 25+ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయన్నారు. సో వాటిల్లో సిగ్నేచర్ మా స్పెషల్ అని అంటే మస్ట్ ట్రై అంటే ఏమని చెప్తారు? దీంట్లో లైక్ మాకు గోంగూర చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి స్పెషల్ అండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దమ్ బిర్యానీ, నెక్స్ట్ మీకు పర్టికులర్ గా మా దగ్గర ఇన్స్టెంట్ కుక్కర్ పులావ్స్ ఆర్ వెరీ ఫేమస్ అండి. సో నెక్స్ట్ వచ్చి మీకు వచ్చేటప్పటికి చంపారన్ చికెన్ బిర్యానీ, చంపారన్ మటన్ బిర్యానీ. నెక్స్ట్ మీకు ఎన్నిట్లో ఏంటంటే పర్టికులర్ గా నేను చెప్పేది ఏంటంటే జనరల్ గా బిర్యానీస్ అనగానే మనకి హైదరాబాద్ బిర్యానీ అనగానే అందరు చాలా ఇష్టపడి తింటారు. కాకపోతే ఏంటంటే ఏ బిర్యానీస్ లో అయినా మీరు అవుట్ ఆఫ్ 100 లో లైక్ 95 రెస్టారెంట్స్ దాంట్లో అజినోమోటో మిక్స్ చేస్తారు అనమాట టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. సో గ్రాండ్ మాస్ సీక్రెట్ ఇస్ న్యాచురల్ ఫుడ్ అండి. దీంట్లో మేము ఏంటంటే మా బిర్యానీ మీకు వచ్చేటప్పుడు చాలా న్యాచురల్ గా ఈవెన్ చిన్నపిల్లలు కూడా తినొచ్చు. మేమేమి దీంట్లో అడిషనల్ లైక్ యాడెడ్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఏమి ఉండదు. లక్ష్మి గారు, గ్రాండ్ మాస్ సీక్రెట్, గ్రాండ్ మాస్ గ్రిల్ అండ్ బిర్యానీ ఈ రెండు మాత్రమే కాకుండా రోజ్ పెటల్స్ బ్యూటీ సలూన్ ఇవన్నీ కూడా సింగిల్ హ్యాండెడ్ గా మీరు ఒక్కళ్ళే మేనేజ్ చేస్తున్నారు. సో అది మీకు ఎలా సాధ్యమవుతుంది? మనం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఏ పనైనా కానీ ఇష్టంతో చేస్తే కష్టం అని అనిపించదని ఒక సామెత ఉంది కదండి. సో అలానే నేను ఏ పని చేసినా కానీ నేను చాలా ఇంట్రెస్ట్ గా ఆ పని మీద ధ్యాస పెట్టి చేస్తూ ఉంటానండి. సో అదే మా రెస్టారెంట్ సక్సెస్ కి కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు అండి. సో నాతో పాటు మా స్టాఫ్ సపోర్ట్, సో ఇది చాలా ప్లస్ పాయింట్ అయిందండి మాకు. మరి యాజ్ ఏ ఉమెన్ ఎంటర్ప్రినర్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి? ఉమెన్ ఎంటర్ప్రినర్ గా నేను చాలా తక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేశానని చెప్పాలండి. ఎందుకంటే మా ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందండి దీంట్లో. మనకి జనరల్ గా ఫుడ్ అనగానే లేడీసే గుర్తొస్తారు. ఎందుకంటే వడ్డించడంలో అందరికి పెట్టడంలో మనం ముందుండేది మన లేడీసే కనుక. సో అందులో లక్ష్మి గారు మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఎందుకంటే మేము చూసినప్పుడు కానీ షూట్ చేసినప్పుడు కానీ మాతోనూ అలాగే వచ్చిన కస్టమర్స్ అందరితో కూడా ఆవిడ చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా అందరికి వాళ్ళ టేస్ట్ తెలుసుకొని వాళ్ళ ప్రిఫరెన్సెస్ తెలుసుకొని ఆ రకంగా చేయించి అందరికి చాలా సాటిస్ఫై అయ్యేలాగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ స్టాఫ్ తో కూడా చాలా చక్కగా ఉన్నారు. సో మీరు మీ టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ లక్ష్మి గారు. అలాగే ఈ 3 బిజినెసెస్ కాదు, మీరు మరెన్నో బిజినెసెస్ చేసి మరింత సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ. Secret restaurant, quality and taste, no compromise.